అసలు జనాలు ఇలా పానిక్ అయ్యేలాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు చేస్తున్నారు? హలో గైస్, ఈరోజు మన 100 డేస్ స్విగ్గీ బాయ్ ఛాలెంజ్లో డే 10. ఈరోజు వచ్చి జనాలు ఎందుకు పానిక్ అవుతున్నారంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో రాంగ్ స్ప్రెడ్ అయ్యే కొన్ని న్యూస్ వల్ల పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు అని అది చూసేసి పానిక్ అయిపోయి వెళ్ళి బంక్స్ దగ్గరికి వెళ్ళి లీటర్లు ఆయిల్ కొట్టేస్తున్నారు. కానీ చాలామంది తెలియదు ఏంటంటే అది రాంగ్ న్యూస్, రాంగ్ స్ప్రెడ్ అవుతుంది కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల అని చెప్పి వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ బంక్స్ వాళ్ళు నేను వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు, అన్న ఆయిల్కి ఏం ఇబ్బంది లేదన్న, కానీ జనాలు వచ్చేస్తున్నారు కుప్పలు తప్పలుగా, ఏమైందో మరి మన పెట్రోల్ దగ్గర కూడా ఇంతే ప్యానిక్ అయ్యారన్న, మళ్ళీ ఇప్పుడు ఇంతే అడవాడి చేస్తున్నారన్న అన్నారు. ఏదైనా ఉంటే రియల్గా మీకు దొరకపోతే కొన్ని వెబ్సైట్లు లేకపోతే కొన్ని న్యూస్ రిపోర్ట్ ఛానల్స్ చెప్తాయి కాబట్టి అవి నమ్మండి. అండ్ ఇది సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు చెప్పింది నమ్మారంటే ఏముండదు గైస్. అండ్ ఇక్కడ దాకా చూసారంటే మీరు మన ఛానల్ నచ్చి మనం కొద్దిగా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టి ఎడదా చూసారని నేను కోరుకుంటున్నాను. అండ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుంటూరులో ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను, ఈ పెట్రోల్ గురించి కానీ ఇంకేదైనా కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తే డెఫినెట్లీ నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ లవ్ యూ గైస్, బాయ్.